హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నా? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మా పెద్ద అబ్బాయి బర్త్డే. మీరు అందరూ కూడా మా పెద్ద అబ్బాయికి విషెస్ చెప్తాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఏంటంటే మనకి కల్కి మూవీలో ఒక బుజ్జి ఉంది కదా, ఆ బుజ్జి ఈరోజు మన ఊరు వచ్చిందండి ఇక్కడికి. దాన్ని చూడడానికి ప్రజెంట్ వెళ్తున్నాను. ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాను. జస్ట్ ఇంక స్టార్ట్ అవుతాను. ఇంకా ఏంటంటే చాలా బాగుందండి. మార్నింగ్ నుంచి తెగ జనాలు అక్కడ ఉంటున్నారు. అది రామనారాయణలో ఉందంట. అసలు ఎలా ఉంటుంది ఏంటో చూడడానికి నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఫ్రెండ్. దానికోసం ఇప్పుడు వెళ్తున్నాను. మీరు కూడా నాతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ కమ్ ఆన్. మొత్తానికైతే రామనారాయణకి వచ్చాము. ఇప్పుడు బుజ్జిని మరి కొద్దిసేపట్లో మనం చూస్తాము. చూడండి, ఇదంతా వేయని రామనారాయణ వెళ్ళడానికి ఇదంతా మనకి దారి. ఆ దగ్గరలోకి మనం వచ్చాము, చాలా దగ్గరలోనే ఉన్నాము. ఇగోండి, మొత్తానికైతే బుజ్జిని చూడడానికి వచ్చాము. నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉందని ఎంత వే చూస్తామని. అక్కడ చూసారా క్రౌడ్ ఎలా ఉంది? ఆ లైన్ మన తిరుపతిలోనే నిల్చున్నట్టు ఉంది. చూడండి ఎంత ఉంది చూడండి. జస్ట్ అది ఫోటో తీసుకోవడం మాత్రమే క్యూ అంట, ఇంకేం కాదు. బయట నుంచి అయితే బుజ్జిని చూసుకోవచ్చు, అదైతే ప్రాబ్లం లేదు. అయితే ఏం చేసామంటే అలా లైన్లో ఉన్న కాసేపులో జస్ట్ ఒక 10 or 15 minutes పట్టింది. మొత్తానికైతే బుజ్జిని చూడండి దగ్గరలో. మొత్తానికైతే బుజ్జి దగ్గరికి వచ్చాము. చూద్దాం రండి. బుజ్జికి దగ్గరలో ఉన్నాము. అక్కడ కొద్దిగా ఫొటోస్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే మరీ దగ్గరికి వచ్చాం కాబట్టి. ఇదేంచి మనకి వెహికల్, మన బుజ్జిని తీసుకోవడానికి యూజ్ చేసిన వెహికల్ ఇది. దీని మీద తీసుకొచ్చారు. ఇది ఆనందపురం నుంచి వచ్చిందంట. మేమైతే వచ్చేసాము. ఆల్మోస్ట్ బుజ్జిని అయితే చూసాము. ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది. కల్కి మూవీలో అయితే చూసాము, ఇప్పుడు రియల్గా చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు బాగా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.